పై భారీగా వాహనాల రద్దీ పెరిగింది. అంతేకాకుండా వరుసగా 3 రోజుల సెలవులు ఉండటంతో సోమవారం ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. దీంతో ఒక్కసారిగా వాహనాలు రావడంతో టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన టోల్ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఈ నెల 13న శాసనసభ, లోక్సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరవాసులు బయలుదేరారు. హైదరాబాద్ లో నివసించే ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు ప్రయాణమవుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైంది. ప్రతి ఓటు విలువైంది. ఒక్క ఓటుతో తలరాతలు సైతం మారుతుంటాయి. అలాంటి వజ్రాయుధం లాంటి ఓటు వేయటంలో నిర్లక్ష్యం చేయటం సరికాదని భావిస్తున్నారు. హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ ఓటర్లు జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఓట్ల పండుగకు వెళ్తూ ఉండటంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. అయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ పెరిగింది. అంతేకాకుండా వరుసగా 3 రోజుల సెలవులు ఉండటంతో సోమవారం ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సొంత గ్రామాలకు వెళ్తున్నారు. దీంతో ఒక్కసారిగా వాహనాలు రావడంతో టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. సుధా, యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం 2 రోజులుగా సెలవులు రావడంతో పాటుగా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి శాసనసభ, లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నివాసం ఉంటున్నటువంటి నగర వాసులు మొత్తం కూడా తమ స్వస్థలాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఒకేసారి రావడంతో ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుంచి కొనసాగుతున్న వాహనాల రద్దీ ఇప్పటికి కూడా కొనసాగుతుంది. రేపు ఉదయం వరకు కూడా కొనసాగే పరిస్థితి ఉందని కూడా జిఎంఆర్ టోల్ ప్లాజా నిర్వాహకులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు వైఎస్ఆర్సీపీ, టీడీపీకి ప్రతిష్టాంతంగా మారడంతో హైదరాబాద్ లో నివాసించిన ఓటర్లందరినీ కూడా స్వస్థలాలకు రప్పించి మరీ ఓటు వేయించడం కోసం ప్రయత్నాలు ప్రత్యేకంగా చేయడంతో జాతీయ రహదారి 65పై ఇటు చౌటుప్పల్ వద్ద, అదేవిధంగా కొర్రపాటు టోల్ ప్లాజాలో భారీగా వాహనాల రద్దు కొనసాగుతుంది. ఇది రేపు ఉదయం వరకు కూడా కొనసాగే పరిస్థితులు అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ట్రాఫిక్ నియంత్రించడానికి ఇటు పోలీసులు, అటు జిఎంఆర్ టోల్ ప్లాజా నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాహనాల రద్దీని తగ్గించడానికి రేపటి వరకు కూడా, రేపు ఉదయం వరకు కూడా రద్దీ ఇదే విధంగా ఉంటుందంటున్నారు. మరి దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి టోల్ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రధానంగా వాహనాల రద్దీని తగ్గించడం కోసం టోల్ ప్లాజా నిర్వాహకులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 ఎంట్రీ గేట్లు ఉంటే 16 ఎంట్రీ గేట్లలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళడానికి 12 టోల్ ప్లాజాలు ఉన్నటువంటి గేట్లను తెరిచి ఉంచడంతో పాటుగా విజయవాడ రూట్ నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్ లో మాత్రం కేవలం 2 గేట్లను మాత్రం తెరిచి ఉంచి వాహనాల రద్దీని తగ్గించిన ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే కొర్రపాటు టోల్ ప్లాజా వద్ద కూడా 8 గేట్లు ఉండగా దాదాపుగా 6 గేట్లు విజయవాడ వైపు, 2 గేట్లు మాత్రమే హైదరాబాద్ కు తెరిచి ఉంచడం ద్వారా వాహనాల రద్దీని తగ్గించడానికి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు అంటే ప్రధానంగా కొనసాగుతున్నటువంటి రద్దీ రేపు ఉదయం వరకు కూడా కొనసాగే పరిస్థితుల నేపథ్యంలో ఇటు జిఎంఆర్ టోల్ ప్లాజా నిర్వాహకులతో పాటు పోలీసులకు వాహనాల రద్దీని తగ్గించడానికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం, అట్లాగే స్కానింగ్
జరిగే సమయంలో కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితులు గమనించి స్కానింగ్ కూడా అంటే టోల్ ప్లాజా వద్ద స్కానింగ్ జరగాల్సినటువంటి పరిస్థితులు కూడా అంటే సమయాన్ని మరింత తగ్గించి వెంటనే టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వెళ్లిపోయే విధంగా కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. రేపు ఉదయం వరకు కొనసాగే ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటుగా వాహనాలు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా అవసరమైన ఏర్పాటు చేసే దిశగా మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు జీఎంఆర్ నిర్వాహకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఇవి ఇప్పుడు అప్డేట్స్.